హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రండి, ఈరోజైతే నేను పుల్లల కూర వండుతున్నాను అనమాట. పుల్లల కూర అంటే ఏదో అని భయపడకండి. అదే అండి, గోరుచిక్కుళ్ళ కూర. గోరుచిక్కుళ్ళు ఉంటాయి కదా, ఆ కూరని మా వాళ్ళు కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే ఏం కూర అంటే పుల్లల కూర అమ్మ మాది అని అంటారు. దాన్ని అలా అన్నాను అనమాట. ఉల్లిపాయ వేసి పసుపు వేసి తాలింపు వేసి కాస్తంత వేగనిస్తే ఉడకబెట్టుకున్నాను. ఆల్రెడీ నేను నైట్ పూటే ఒలిసి ముక్కలు చేసి తెల్లారిన తర్వాత కాస్త నీళ్లు పోసి ఉడికించుకున్నాను. సగం వరకు ఉడికించుకున్న గోరుచిక్కుడు ముక్కల్ని ఈ ఉల్లిపాయల్లోకి వేసేసుకుందామండి. ఉల్లిపాయల్లోకి వేసేసుకొని కాసేపు ఒక 5 నిమిషాలు ఉల్లిపాయతో పాటు అది కూడా ఉడికించుకుందాం. ఈ కూరలోకి అయితే నేను కల్లుప్పు వేస్తానండి. ఎక్కువగా నేనైతే కల్లుప్పు వాడతాను. సాల్ట్ అయితే చాలా తక్కువ వాడతాను అనమాట. ఓ చిటికెడు కల్లుప్పు వేసుకుందాం. అలాగా కల్లుప్పు వేసుకొని ఆ ఉల్లిపాయ గోరుచిక్కుడు ముక్కలు కాసంతసేపు వేగనిద్దామండి. అవి వేగేలోపు ఒక పక్క నేనైతే రైస్ కూడా పెట్టేశాను. పొద్దున్న 6 అవుతుంది టైము, క్యారేజీలకి టైం అవుతుంది. మా పాప క్యారేజ్ కట్టాలి. ఈలోపు రైస్ కూడా పెట్టి కాస్త కల్లుప్పు వేసుకొని రైస్ ఉడికించుకుంటున్నాను. రైస్ అన్నం ఉడికేలోపు ఈలోపు మిక్సీ జార్లోకి ఈ గోరుచిక్కుడు కూరలోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు, కాస్త కొబ్బరి తురుము ఉంటుంది కదా, ఎండు కొబ్బరి తురుము, తర్వాత చిల్లీ పౌడర్ వేసుకుంటారనమాట. కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, ఓ 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఓ 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నా బాగానే ఉంటుందండి. 2 స్పూన్లు అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను నేను. వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. హస్త కల్లుప్పు వేసి మిక్సీ పెట్టేసుకొని ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా వేసుకున్న తర్వాత ఈలోపు ఈ గోరుచిక్కుళ్ళు ఈ రకంగా ఉడికాయన్నమాట. ఆయిల్లో వేగనిచ్చి నీళ్లు పోయక్కర్లేదండి. ఈ కూరలోకి ధనియాలు జీలకర్ర పౌడర్ కొద్దిగా వేసాను. వేసిన తర్వాత 1-2 నిమిషాలు ఆడ ఉడికిన తర్వాత ఇది ఏదైతే మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారం ఉంటుంది కదండి, ఈ గోరుచిక్కుళ్ళలోకి వేసేసుకుంటాను అనమాట. ఇలా వెల్లుల్లి కారం వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే గోరుచిక్కుళ్ళలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. రోటీలో తినొచ్చు, రైస్లోకైనా తినొచ్చండి. చాలా చాలా బాగుంటుందండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. ఈలోపు అన్నం కూడా ఉడికిందండి. మాకైతే రెడీ అయిపోయింది అనమాట. రైస్ ఉడుకుతుంది, కూర అయితే రెడీ అయిపోయింది. ఈ కూర మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ అండి.